శ్రీపాద శ్రీవల్లభ లీలా వైభవము 18వ అధ్యాయం 2వ భాగం. త్రేతాయుగమున యజ్ఞ యాగాది క్రతువుల ద్వారా భగవంతుని ప్రసన్నం చేసుకునవలెనని యుగధర్మం చెప్పినప్పటికీ ఆ కాలంలోని వారు స్వర్గాది సౌఖ్యములను ఇంద్రాది పదవులను కాంక్షించుటయే జరిగినది. కానీ తపస్సు చేత గాని యజ్ఞ యాగాది క్రతువుల వలన గాని రాక్షస సంహారం జరగకపోగా ఆటంకంలే ఎక్కువైనాయి. అటువంటి రాక్షస సంహారంనకు శ్రీరామ నామమును నిరంతరం జపం చేసే హనుమంతుని బలం సహాయమైనదన్నది అందరికీ తెలుసును. నామస్మరణము సీతాదేవి కూడా నిరతము చేసినది. ద్వాపర యుగమునందు పూజలు సేవలు చేసి భగవంతుని ప్రసన్నుని గావించుకునవచ్చునని యుగధర్మం చెప్పబడినప్పటికీ శ్రీకృష్ణ పరమాత్ముని నామస్మరణమే దుష్ట నిర్మూలనకు శిష్టరక్షణకు తోడ్పడినది. కంసుడు ఎండుటాకు చప్పుడైనను కృష్ణుడు వచ్చి చంపునేమో అని భయంతో నిరంతర నామస్మరణము చేసెను. గోపికలు కృష్ణ నామామృతమును గ్రోలుచు సకల కార్యాలను నిర్వహించుకుంటూ కృష్ణుడు తమ మధ్యన లేకున్నను ఆయనతో తదాత్మ స్థితిని పొందగలిగినారు. రాధ నిరంతర కృష్ణ నామస్మరణలో మునిగి ఆత్మయందే కృష్ణుని అస్తిత్వమును పొంది తరించినది. కేవల నామస్మరణకు అంత శక్తి ఉన్నదని ఆ యుగంలో కూడా నిశ్చయంగా తెలుస్తుంది. కలియుగంలో అటువంటి నామస్మరణయే ముఖ్య సాధనంగా అదే యుగధర్మంగా నిర్ణయించబడి ఉన్నందున ఇది సాధ్యమేనని ఎందరో పుణ్యపురుషులు మహాత్ములు నిరూపించినారు. కలియుగంలో వకులామాత గోవింద నామస్మరణ నిరంతరం చేయుచుండేది. ఆ స్మరణ యొక్క శక్తి శ్రీహరిని వైకుంఠం నుండి భూమిపైకి అవతరింపజేసి సుస్థిరంగా కలియుగ దైవంగా 7 కొండల పైన నిలిచేటట్లుగా చేసింది. నిరంతర గోవింద నామస్మరణంతోనే కల్పవృక్షం వలె అందరికీ ఆయన వరములు గుప్పిస్తున్నారు. ఇదియు అందరికీ విదితమే గదా. ఈ నామస్మరణము విడువక చేసే దేవర్షి నారదుల వారు 3 లోకాలు సంచరిస్తూ ఉంటారు. నామస్మరణతోనే భక్తుల కష్టాలకు నివారణోపాయాలు సూచిస్తూ లోక కళ్యాణం చేస్తూ ఉంటారు. దీనిని కేవలం కలియుగానికి మాత్రమే విధించినట్లు కొందరు చెప్పుకున్నప్పటికీ అన్ని యుగాలలోనూ అతి శక్తివంతమైనదిగా రుజువైనది. ఇది ఒక మహారహస్యం కావున దీనిని నర్మగర్భంగా ఆయా కాలాలలో సూచిస్తూ అవసరానికే అనగా దుష్ట సంహారానికే ఉపయోగపెట్టినారు. ఇది అమృతపానముతో సమానం. మహాయుగమునందలి 4 యుగములు మానవుని జీవితంలోని 4 దశలుగా భావించవచ్చు. అట్లు పరిగణించినచో బాల్యం, కౌమారం, యవ్వనం, వార్ధక్యం అని పోల్చుకున్నచో బాల్యమందు నిరంతర కృషి కఠోర సాధనగాను, కౌమారమందు తెలివినుపయోగించి బలముతో చేయు సాధనలు, యవ్వన దశయందు ఆలోచనతో సకలము సిద్ధింపచేసుకును సాధనలు, వార్ధక్యం నందు తేలికగా శరీరంనకు అనుకూలంగా చేయగల సాధనలు దీనిని పోల్చుకునుటయు కలదు. దీనినే మరి ఒక విధంగాను అన్వయింపచేసుకొనవచ్చును. ఒక బలమైన వ్యక్తికి అజీర్ణ రుగ్మత కలిగినచో వ్యాయామము అతనికి నివారణకు ఉపయోగించును. అదే ఒక సాధారణ వ్యక్తికి కలిగినచో లంఘనము విధించబడును. అదియే అతని రుగ్మతను పోగొట్టును. ఒక బలహీనునకు అటువంటి రుగ్మత కలిగినచో ఆహారమునిచ్చి అది జీర్ణమగుటకు ఔషధములను ఇచ్చెదరు. పూర్తిగా బలహీనుడై ప్రాణాపాయ స్థితిలో ఉన్నవానికి ద్రవాహారమునిచ్చి ఔషధమునిచ్చెదరు. అదే అమృతంగా పనిచేసి వానికి శక్తినిచ్చి వానికి స్త్రాణనిచ్చి రక్షించును. అదేవిధంగా యుగధర్మాలు ముందుగానే అసలైన కీలకమును తెలుపలేదు. అయినను మహాభక్తులైన వారి యందు భగవంతుడే ప్రేరణను కలిగించి ఈ నామ సంకీర్తనామృత పానము చేయించెను. తమరందరూ పురాణ శాస్త్ర ఇతిహాసములను చదివించుచున్న గురువర్యులే. కాస్త యోచించిన తమ సందేహములకు సమాధానం లభించగలదు, మార్గము సుగమము కాగలదని తెలియడు. సృష్టికర్త అయిన పరమేశ్వరుడు సమస్తమును వీక్షించుచు సాక్షిభూతమై ఉన్నాడను వార్త అందరూ ఎరుంగుదురు. కానీ ఆయన దుష్ట శిక్షణ శిష్టరక్షణ కార్యమునందు అప్రమత్తుడేనని దృఢంగా నమ్మి ఉండుట శ్రేయస్కరము. ఆయన
నిరంతరం ఈ సృష్టి యొక్క వికాసమును, భూమి యొక్క క్షేమమును కోరుచుండును. మహాత్ములందరూ భూలోక కళ్యాణమునకై కృషి చేయుచుందురు. ఇది సత్యమని సవిస్తరముగా శ్రీ స్వామి తెలుపుచుండగానే పండితులైన గురువులందరి అంతరంగమునందు అద్భుతమైన భగవంతుని సంకల్పముల మహాశక్తి అవగతమై ఆనంద పరవశులై చేతులు జోడించి, హే మహాత్మన్, మా జన్మలు తరించినవి, తమ వాగామృతమును గ్రోలి ధన్యులమైతిమి, మమ్ము సదా సర్వదా ఇదే విధమైన కృపాదృష్టితో రక్షింపుమని ప్రార్థనలు చేసినారు. శ్రీ స్వామివారు తర్వాత కురోపురం చేరుకోగా గురువులు విద్యార్థులను తమ తమ నివాసములకు పోయిరి అని శ్రీ బాబా గారు తెలుపగా విని మేమందరమును ఆనందమును పొందితిమి. జ్ఞానమనగా తెలియుట. ఏ చిన్న విషయమైనా తెలియని విషయాన్ని ఎదుటివారి వద్ద నుండి అడిగి తెలుసుకుంటేనే తెలుస్తుంది. తెలిసిన తర్వాత మరో విషయం తెలుసుకోవాలి, కానీ తెలిసిన దానిని ఎవరు కోరి చెప్పించుకున్నారు అని శ్రీ బాబాగారు ప్రవచనాన్ని ముగించారు. శ్రీ పాదవల్లభులకు జయము జయమని అందరం జయ జయధ్వానములు చేసితిమి. ఇది శ్రీపాద శ్రీవల్లభ లీలా వైభవము 18వ అధ్యాయం సమాప్తం.